ఈ ప్రపంచంలో ఎన్నో పేరు మోసినవి, ప్రఖ్యాతి నొందినవి ఉండవచ్చు, కానీ వాటన్నిటిని మించిన వారు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మహిమగల దేవుడు. ఆయన మాట వలన ఈ విశ్వం కలిగినది. మనుషుల మిడిమిడి జ్ఞానంతో ఏవేవో కల్పించుకొని వాటిని పూజిస్తారు, భ్రమలో బ్రతికేస్తారు. ఈ భూమి మీద ఆయనే సృష్టికర్త, ఆయన శక్తిమంతుడు, ప్రభావం గల దేవుడు. ఆయన నామము స్తుతింపదగినది. ఆయన మాత్రమే పూజ్యుడు. ఆయన సకల మానవాళి చేత, వేవేల దూతల పరివారము చేత ఆరాధింపబడుతున్న మహనీయుడు. ఏ ప్రాచీన పత్రాల్లో కనబడని దేవుని శక్తి ఒక్క బైబిల్లోనూ మాత్రమే కనిపిస్తుంది. దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ ప్రపంచంలో ఆయన నామము ఎంతో శక్తి గలది, ఎంతో ప్రభావము గలది. తన భక్తులైన వారి ఎడల ఆయన శక్తిని బయలుపరుచుకున్నాడు. దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు. మన దేవుడు మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనకున్న జ్ఞానాన్ని, తెలివిని ప్రదర్శిస్తూ చేసే స్తుతి ఆయన అంగీకరించరు. దేవుణ్ణి ఆయన్ని ఆరాధించేవారు చంటి పిల్లలు కలిగిన నిష్కపటమైన మనసుతో ఆరాధించుట వలన ఆయన ఒక దుర్గమును స్థాపించి ఉన్నారు. ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే స్తుతింపబడునుగాక. ఆమెన్.